హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఈరోజు మేము ఈ షాప్ ఎందుకు వెళ్తున్నాం ఒకసారి గెస్ చేయండి ఫ్రెండ్స్. మా తోటకోళ్ళ వల్ల మనవరాలు అయితే మెచ్యూర్ అయిందండి. అయితే అందరం కలిసి మామూలుగా అయితే ఆ షాప మేనమామ వెళ్ళాలండి. వాళ్ళకి ఎవరికి రాదు, వాళ్ళకి మేనమామలు కూడా ఎవరు లేరనమాట. అయితే కనీసం మా అబ్బాయిన్న ఎలాగోలాగే చేసేవాళ్ళమే. అయితే కుదరలేదు. ఇంకా మా వారు నేను ఈ సాపను అన్నది అల్లేసామండి. అల్లేసి అదిగోండి మేము ముందుగా అలా సాపేసి 2 అక్షంతలు వేసి అలా పెడతామన్నమాట. ఎందుకంటే అది ఫస్ట్ నుంచి పూర్వం నుంచి మనకు వస్తున్న ఆనవాయితీ అనమాట. అలాగే వడ్లు ఆ మూల అనేది పోస్తామండి. అలా పోసేసి ఇప్పుడు వచ్చేసరికి అమ్మాయిని తీసుకొని వస్తాను అనమాట. అయితే మేనత్త అనేది కూర్చుని పడుతుంది. కాకపోతే వాళ్ళకి మరి మేనత్త అనే వాళ్ళు ఎవరి దగ్గర అందుబాటులో లేరు. ఇంకా నేను అమ్మమ్మని అవుతాను కదా వరుసకని చెప్పి ఇంక నేను తీసుకొచ్చి నేనే జడ వేసి లంగావని వేసి పూలు పెట్టి రెడీ చేశాను అనమాట పాపని. ఇలా చూడండి, ఆమె మా పెద్ద తోటి కొడల వల్ల రెండో అమ్మాయి కూతురు అనమాట. ఇలా అయితే మేమందరం కూడా వాళ్ళ చక్కగా రెడీ చేసి కూర్చుని పెట్టాము. ముందుగా పసుపు అనేది పాపకి మొత్తం వాళ్ళంతా మొహంకి కాలుకి చేతులకి మొత్తం రాస్తాం అన్నమాట. పసుపు అసలు పసుపులోనే బాగా ఇచ్చేస్తామండి. ఇలా చూడండి, పాకెట్కి కాలు చేతులకి అన్నిటికి కూడా మనం పసుపు అనేది పూసుకుంటాం. అలా పూస్తే చక్కగా, ఎందుకంటే పసుపు అంటే అండి ప్రతి శుభకార్యానికి మనకి చాలా ఇంపార్టెంట్ కదండి. అసలు పసుపు కుంకుమ లేని శుభకార్యం ఏది కూడా ఉండదు. అందుకని ఆ పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా మనకి కావాల్సిందే. అయితే దాన్ని మనం ఇలాంటి శుభకార్యాలకు ఎందుకు వాడతామంటే మంగళకరంగా ఉంటాయి అని చెప్పి ఇక అలా పెట్టేసి ఒక బొట్టు పెట్టేసాను. పసుపు రాసేసి కాలుకి రాసాను, చేతులకు రాసాను, మానకు రాసాను. ఆ తర్వాత 3 పసుపు ముద్దలని మామూలుగా మనం పాపకి అనేది మింగిస్తామండి. ముందుగా అదిగా చూడండి, పసుపు ముద్దలు మింగలేకపోతుంది అనమాట పాపం. మింగమని అప్పుడు వాటర్ ఇవ్వమన్నాను కొంచెం. అలా అయితే మింగొచ్చు కదని చెప్పి కొంచెం వాటర్ ఇస్తే చక్కగా పసుపు ముద్దలు 3 మింగేసిందండి తింగర పిల్ల. అలా మింగేసిన తర్వాత నెయ్యి, ఆవు నెయ్యి, నెయ్యి బెల్లం కలిపి ఇస్తామన్నమాట 3 సార్లు అట్లా. ఒకప్పుడు మా సైడ్ ఏంటంటే నువ్వుల నూనె, ఒరిజినల్ నువ్వుల నూనె, బెల్లం ముక్క అనేది ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడైతే ఇక్కడైతే మాత్రం అందరూ నెయ్యి బెల్లం ముక్క ఇస్తారనమాట. మేము కూడా అదే ఫాలో అయిపోతున్నాము. అయితే అదిగోండి అలా 3 సార్లు ఇచ్చేసాము, తినేసింది అనమాట. ఇప్పుడు అలా అయిన తర్వాత చూడండి, అందరూ అసలు వచ్చిన వాళ్ళందరూ ఉన్నారనమాట. కొంచెం నెయ్యి చేతికి జిడ్డుగా ఉంటుంది, తుడిచేసుకోమన్నాను. చాలా బాగుంటుందండి అని చెప్పేసి ఇప్పుడు పసుపు ముద్దలు ఉంటాయండి. మాకు 11 రోజులు కూర్చుని పెట్టేటప్పుడు వెనక్కి వేస్తారనమాట. ఇట్లా వెనక్కి తిరిగి కొట్టాలి. అయితే ఆ ముద్దలు ఎన్నిసార్లు కొట్టినా తనపై తనే వేసుకుంటుంది, లేదా కింద పడేస్తుంది తప్ప అసలు గోడకు అనేది కొట్టడం రావట్లేదండి. చాలా ముద్దలు అలాగే వేస్ట్ చేసింది అనమాట. ఇక చూడండి, తల మీద వేసుకొని లేదా మెడ మీద వేసుకొని అట్లా చేస్తుంది అనమాట. మాకు ఖచ్చితంగా 11 రోజులకి పసుపు ముద్దలు నేను ఒకసారి వేసి చూపించాను అనమాట. అప్పుడు తర్వాత తను వేసిందండి. ఇంకా అలా వేస్తుంటే కానీ అయినా కానీ కుదరలా. అలా అలాగా 11 సార్లు అనేది పసుపు ముద్దలు అనేది గోడ కొట్టించామన్నమాట. ఇప్పుడు ఒకప్పుడు మేమైతే ముగ్గులు అన్నీ వేసేవాళ్ళం, ఆటలు ఆడేవాళ్ళం. అలాగే సాప మీద కూర్చునేటప్పుడు చీపురు పుల్లలు, కమ్మరేకులు అవన్నీ తుంచకుండా జాగ్రత్తగా పెళ్లి కూతుర్ని చూసుకునేవాళ్ళం అనమాట, మెచ్యూర్ అయిన పాపని. ఇంకా అట్లా చూసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి పౌడి చెంగులో ఒడిబాలు అనేది ఆడతామండి. ఈ ఒడిబాలు ఆడేటప్పుడు ఏంటంటే చూడండి, ముందుగా ఇట్లా తూర్పుకి ఎదురుగా నించుని పెడతాం. ముందుగా తాంబూలం పెడతాం అనమాట. ఆ తర్వాత కొబ్బరి బొండము, ముదిగొండి ఆ కొబ్బరి బొండము, తర్వాత అరటికాయ పేడ అన్నీ కూడా అట్లా వేసేసి ఎంత కొంత చిల్లర డబ్బులు ఒక 101 రూపాయో ఎవరికి ఎంత కలిగితే అంత వేసి ఇలా ఒడిబయ్యం అంటే 3 సార్లు నా ఒడిలో వేస్తుంది, 3 సార్లు నేను తన ఒడిలో వేయాలన్నమాట. అట్లా చూడండి, ఇలాంటి సాంప్రదాయాలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయండి. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరికీ ఒకలాగా ఉండదండి. ఎవరి ఆనవాయితీ ప్రకారంగా వాళ్ళు అయితే చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ట్రైన్లో ఉన్నానండి, మీకు శబ్దం కూడా డిస్టర్బ్ ఉంటే సారీ. ఎందుకంటే నేను ట్రైన్లో ఉంటూ ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా? అట్లా చూడండి, చక్కగా 3 సార్లు అయితే 3 సార్లు కిందకి ధాన్యం మూట ఆ ధాన్యం దగ్గర కూర్చుని పెట్టి పైకి లేపడం చేస్తాం అనమాట. 3వసారి కూర్చుని పెట్టేస్తాం. అప్పుడు అక్షంతలు వేసి అందరూ ఆశీర్వాదం అనేది చేస్తారు. చూడండి, అందరూ ఇంకా అక్షంతలు వేస్తున్నారు. మా
అమ్మాయి అండి వీడియో తీసింది మా మరదలో, అసలు భలే తీసింది, మొత్తం గిరగిర తిప్పేస్తుంది అనమాట. చిన్నగా తీస్తే కదా ఏదైనా తెలిసిద్ది మొత్తం అసలు. నేనైతే మీకు కొంచెం స్పీడ్ కూడా పెట్టానులేండి, అందువల్ల ఏమో మరి. ఇక వరుసనే మా అమ్మాయి ఏమో డ్రింకులు టీలు అందిస్తూ తాంబూలాలు ఇస్తుంది అనమాట. ఎవరో తగ్గట్టు వాళ్ళు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు, కొంతమంది పసుపు రాయటం, కొంతమంది బొట్టు పెట్టి తాంబూలాలు ఇవ్వటం, ఇట్లా ప్రతి ఒక్కరికండి, వచ్చిన ప్రతి ఒక్కరికి పసుపు రాస్తాం కాళ్ళకి, అలాగే బొట్టు పెడతాము అనమాట. అలాగే అక్షంతలు ఇచ్చి పిల్లని ఆశీర్వదించమంటాము. ఆ తర్వాత మా వాళ్ళు అందరూ కలిపి పసుపు ఒకరి ముఖానికి ఒకరు పూసుకొని భలే సరదాగా ఎంజాయ్మెంట్ అనేది ఖచ్చితంగా మేమేమైనా ఫంక్షన్లు జరిగితే ఇట్లా బాగుంటుందండి. చాలా అసలు హల్దీ ఫంక్షన్ అంటారు కానీ దానికంట ఇంకా సరదాగా ఉంటుంది అనమాట. అందరూ ఒకరికొకరు పసుపులు పూసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. చూడండి, అలా ప్రతి ఒక్కరు కూడా మనకి ఆశీర్వాదం అనేది వచ్చిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలండి. తాంబూలాలు అన్నీ ఇచ్చి అందరినీ ముట్టేశారండి, ఒకళ్ళని కాదు. అందులో మా చిన్న మరదలు ఒక ఆమె ఉంది, అల్లరి పిల్ల అనమాట, కావేరిని. తను వచ్చి అసలు ప్రతి ఒక్కరిని కూడా అసలు నవ్విస్తూ పసుపులు రాసి అచ్చేసి ఇచ్చేసి సందడిగా అసలు భలే భలే